కర్ణాటకలో ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న 14 స్థానాల్లో 10 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా మిగిలిన 4 కాంగ్రెస్వి. లింగాయతుల ప్రాబల్యం అత్యధికంగా ఉన్న స్థానాల్లో మరోమారు ఆధిపత్యం నిలబెట్టుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే బీజేపీ కంచుకోటలో పాగా వేయాలని కాంగ్రెస్ జేడీఎస్ పట్టుదలగా ఉన్నాయి. కర్ణాటకలో అత్యధిక స్థానాలు సాధించేందుకు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. కర్ణాటకలో కమల వికాసంలో లింగాయత్ సామాజిక వర్గమే కీలకం. ఈ వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే స్థానాల్లోనే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. శివమొగ్గ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు సిట్టింగ్ ఎంపీ బి.వై. రాఘవేంద్ర బరిలో ఉన్నారు. ఆయనతో కాంగ్రెస్ జేడీఎస్ నుంచి మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప తలపడుతున్నారు. ఇక్కడ లింగాయత్లతో పాటు బంగారప్పకు చెందిన ఈడిగ సామాజిక వర్గ ప్రాబల్యం ఉంది. ఇటీవల బంగారప్ప మరో కుమారుడు కుమార బంగారప్ప కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం జేడీఎస్ కు ఇబ్బందికరంగా మారింది. బీజాపూర్లో 2009-2014లో గెలిచిన కేంద్ర మంత్రి రమేష్ జిగజనగి ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమయ్యారు. ఆయనకు ప్రత్యర్థిగా జేడీఎస్ అభ్యర్థి సునీతా దేవానంద్ చవన్ నిలిచారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలైన రాయచూరుపై బీజేపీ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. 2014లో కేవలం 1500 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బివి నాయక్ గెలిచారు. ఈసారి బీజేపీ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ సైతం సామాజిక సమీకరణల ప్రాతిపదికనే పావులు కదుపుతోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 11, జేడీఎస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. చిక్కోడి స్థానంలో సుమారు 4 లక్షల మంది లింగాయత్ ఓటర్లున్న కాంగ్రెస్ కు ఆదరణ లభిస్తోంది. 2004లో నెగ్గిన ప్రకాష్ బాబన్న హుక్కేరి ఈసారి గెలుపు తనదే అంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఉమేష్ కత్తి సోదరుడు రమేష్ కత్తిని కాదని అన్నా సాహెబ్ జోలెను బరిలో దింపింది. ఇది కాంగ్రెస్ కు అనుకూల పరిణామం. జేడీఎస్ ఓటు బ్యాంకు కూడా కలిసి రావడంతో గెలుపు ధీమాతో ఉంది. కాంగ్రెస్ ముఖ్యనేత మాజీ సీఎం సిద్దరామయ్య కొప్పల స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిద్దరామయ్య సామాజిక వర్గం కురుబలతో పాటు వాల్మీకులు ఇక్కడ చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన రాజశేఖర్ హిత్నాల్ బరిలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన బీదర్లో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రిగను బరిలో దించి ఎన్నికను పోటాపోటీగా మార్చింది. బాగల్కోటలో భాజపా ఎంపీగా పీసీ గడ్డిగౌండర్ 2004 నుంచి ఎన్నికవుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గం గణనీయంగా ఉండడంతో కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. గుల్బర్గా కాంగ్రెస్ లో మంత్రి పదవుల వ్యవహారం చిచ్చురేపింది. మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేకు మంత్రి పదవి దక్కగా పదవి ఆశించి భంగపడిన మాజీ మంత్రి ఉమేష్ జాదవ్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇతన్నే ఖర్గేకు ప్రత్యర్థిగా బీజేపీ పోటీలో నిలిపింది. 2014లో ఖర్గేకు మద్దతుగా నిలిచిన పలువురు నేతలు ఇప్పుడు లేకపోవడం ఆయనకు సవాల్గా మారింది. ఇక్కడ లింగాయత్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉండగా దళితులు, ముస్లింలు గణనీయంగా ఉన్నారు. బళ్లారిలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. శాసనసభ ఎన్నికల ఫలితాలతో పాటు 2018 లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కాంగ్రెస్ కు విజయం మారింది. గతంలో ఇక్కడ హవా చలాయించిన గాలి జనార్దన్ రెడ్డి సోదరుల ప్రమేయం లేకుండా కొత్త అభ్యర్థిగా దేవేంద్రప్పని బీజేపీ బరిలో దింపింది. పార్టీ ఎమ్మెల్యే శ్రీరాములు సోదరి శాంతకు టికెట్ దక్కలేదు. అయితే గాలి సోదరులు బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల దన్నుతో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటారని ఎంపీ ఉగ్రప్ప నమ్మకంతో ఉన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.